కట్టేసేసి ఆ డబ్బులు వచ్చినప్పుడు మీరు తీసుకెళ్ళండి, ఉమ్, లేదంటే మాత్రం మేము చేయలేం ఉమ్, అని చేతులు ఎత్తేస్తున్నారు. అవును. దాంతో కొన్ని చోట్ల ఆ రూట్లో సాగుతున్నాయి. ఉమ్, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అది చేయగలుగుతారు, ఉమ్. మామూలు పేదలు ఎక్కడి నుంచి చేయగలుగుతారు? అంటే కేంద్ర మంత్రి హోదాలో ఆయుష్మాన్ భారత్ తీసుకోండి అని ఆయన చెప్పాడు, అవును, కేంద్ర మంత్రి కాబట్టి. అవును. రాష్ట్ర ఎంపీ హోదాలో చూసినప్పుడు ఆరోగ్యశ్రీ మీద క్లారిటీ లేకుండా అది చెప్పడం ఏంటి అనేది. అందులో ఆరోగ్యశ్రీ గురించి ఆయన అన్నాడు, ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇవన్నీ. ఉమ్, అందులో ఇంకోటి, అతను ఆ ప్లానరే, ఉమ్, ఉమ్. ఇది ఆయన అవును. అమెరికాలో ఆయన వ్యాపారమే అది. ఓకే. ఉమ్, ఆయన చేసేది మెడికల్ కి సంబంధించినటువంటి ఈ సిస్టమ్. ఉమ్, ఉమ్, కాబట్టి అతని ఉద్దేశం ఆయనది ఇన్సూరెన్స్ ను ప్రోత్సహించడం. ఉమ్. ఇప్పుడు దీనికల్లా ఒకటే పరిష్కారం. రాష్ట్రంలో ఇప్పుడు ఇది గ్రూప్ ఇన్సూరెన్స్లు ఎట్లా తీశారు అవును, వీళ్ళకి, అవును. ఉమ్, చచ్చిపోతే ఎట్లా అనేది, అవును. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లు కాదు కానీ ఉమ్, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉమ్, ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకుని ఉమ్, చెయ్యాలి. పబ్లిక్ నుంచి ఇప్పుడు నేనున్నాను, ఉమ్, 2 3 హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టా. ఉమ్, ఇక దాంతో ప్రభుత్వాన్ని నేను అడగను. ఉమ్, అయినా ఓ విచిత్రం ఎట్లా ఉంటుందంటే, ఉమ్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకున్నాక మనం ఉమ్, కరెక్ట్గా ఆ ట్రీట్మెంట్ టైంకి వచ్చేటప్పటికి అది లేదని, ఉమ్. లేదంటే కనుక దాంట్లో ఆ తేడా ఉంది